గర్భవతి ఏనుగు. అదొక హిల్ స్టేషన్. చుట్టూ దట్టమైన అడవులు, సుందరమైన నది ప్రవాహాలు, మంచి టూరిస్ట్ స్పాట్. ఆకాష్ ఆ ప్లేస్కి ఫారెస్ట్ ఆఫీసర్గా బదిలీ అయ్యాడు. తనకి వివాహమై 4 ఏళ్లు దాటింది, కానీ తన భార్యకి ఏదో సమస్య వల్ల ఇంకా బిడ్డలు కలగలేదు. సిరి, మనం వెళ్లే ప్లేస్ నీకు బాగా నచ్చుతుంది. నువ్వేం దిగులు పడకు. నువ్వెంత రిలాక్స్ అయితే అంత మంచిదని డాక్టర్ చెప్పారుగా. ఇప్పటికే 2 సార్లు మిస్క్యారేజ్ అయింది. ఇంకోసారి ఆ విధంగా జరిగితే నేను అసలు తట్టుకోలేను ఆకాష్. అలా ఏం జరగదు. బీ పాజిటివ్. మనం రేపే కారావి ఫారెస్ట్ కి బయలుదేరుతున్నాం. ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. కావాలంటే నెట్ లో పిక్స్ చూడు. ఆకాష్ మరుసటి రోజే డ్యూటీలో జాయిన్ అయ్యాడు. సిరికి ఆ ప్రదేశం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. వాళ్ల సంతోషాన్ని రెట్టింపు చేస్తూ సిరి మళ్లీ నెల తప్పింది. ఎప్పుడూ 3 నెలలు దాటకముందే గర్భం పోయేది. కాని ఈసారి 4 నెలలు దాటి 5వ నెలలో అడుగుపెట్టింది. సిరి సంతోషం మాటల్లో చెప్పలేనిది. సరిగ్గా అదే సమయంలో ఆకాష్కి అడవిలో ఒక ఏనుగు గుంటలో పడిపోయిందని సమాచారం వచ్చింది. అక్కడ ఏనుగుని బయటకు తీసే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆ ఏనుగు ఆ గుంటలో పడి చాలా రోజులైనట్లు ఉంది. పైగా ఆ ఏనుగు గర్భవతి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతో కష్టపడి ఆ ఏనుగుని బయటకు తీశారు. పాపం, ఆ ఏనుగుని చూస్తే చాలా జాలేసింది. చాలా రోజులుగా దానికి ఆహారం కూడా లేదు. బయటకు తీసాక బిడ్డని కని అక్కడే చనిపోయింది. అయ్యో, మరి ఆ ఏనుగు పిల్ల ఎలా ఉంది? మా రెస్క్యూ టీం వాళ్ళ అండర్లోనే ఉంది. వాళ్ళు బానే చూసుకుంటారు. రేపు నన్ను కూడా అక్కడికి తీసుకువెళ్ళండి, నేను కూడా చూస్తాను. సిరి ఆ ఏనుగు పిల్లను తనకు సమయం కుదిరినప్పుడల్లా వెళ్లి చూసేది. సిరిని చూడగానే ఆ చిన్న ఏనుగు కూడా చాలా సంతోషించేది. అలా కొద్ది నెలలు గడిచాయి. సిరికి కొడుకు పుట్టాడు. తన కొడుకుకి అక్షయ్ అని పేరు పెట్టారు. సిరి తన కొడుకుతో పాటు ఏనుగుకి కూడా అంబర్ అని పేరు పెట్టింది. అంబర్ ఆహారం తినడం మొదలుపెట్టాక కొన్ని నెలలకు తనని తిరిగి అడవిలో వదిలారు. ఆకాష్, అంబర్కి అరటిపళ్ళంటే చాలా ఇష్టం. సాయంత్రం నా కోసం రోజూ ఎదురు చూసేవాడు. అడవిలో తనకి ఆహారం దొరుకుతుందో లేదో. నువ్వేం ఎక్కువ ఆలోచించుకు, వాడు బానే ఉంటాడులే. కానీ సిరి అంత తేలికగా తీసుకోలేకపోయింది. ఆ రోజంతా తన గురించే ఆలోచిస్తూ ఉంది. అంతలోనే సాయంత్రం అయింది. అంబర్, నువ్వెలా వచ్చావురా? అంబర్ అలా ప్రతిరోజు సిరి దగ్గరకు వెళ్లేవాడు. మళ్లీ తిరిగి అడవిలోకి వెళ్లిపోయేవాడు. ఒకరోజు చీకటి పడుతుండగా అంబర్ సిరి ఆకాష్ల ఇంటి దగ్గరకు వెళ్లి అరుస్తూ ఉన్నాడు. ఇద్దరూ కంగారుగా బయటకు వెళ్లి చూశారు. అంబర్ తన తొండంతో సిరి చేయి పట్టుకుని అడవి వైపు తీసుకువెళ్లసాగాడు. ఆకాష్ తన టీంతో వాళ్ళని వెంబడించారు. అడవిలో ఇంకొక ఏనుగు గుంటలో పడి ఉంది. ఆ ఏనుగు దంతాలు కోసివేయడంతో నొప్పితో అరుస్తూ ఉంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఏనుగుని ఎంతో కష్టంతో బయటకు తీసుకొచ్చారు. సరైన చికిత్స అందించారు. ఆ రోజు అంబర్ చేసిన పనికి అందరూ తనని మెచ్చుకున్నారు. కొన్ని రోజులకే ఆకాష్ వాళ్ల టీం అడవిలో మూగజీవాలను హింసిస్తున్న దుండగులను పట్టుకున్నారు. ఎంత దుర్మార్గం ఆకాష్! అంబర్ తల్లి గర్భవతిగా ఉందని కూడా చూడకుండా దంతాలను తీసుకుని ఆ ఏనుగును అక్కడే వదిలి వెళ్లిపోయారు. మనం కొంచెం ఆలస్యంగా వెళ్లినా ఈరోజు అంబర్ ఉండేవాడా? ఇలాంటి పనులు చేస్తున్న వాళ్ళని అస్సలు వదలకూడదు. అవును, వాళ్ళకి తప్పకుండా శిక్ష పడుతుంది. అంబర్ అడవిలో పుట్టినా తనకి ప్రేమ, నమ్మకం, విశ్వాసం అన్న వాటి పూర్తి అర్థం తెలుసు. కానీ మానవులుగా పుట్టిన ఎంతోమంది మానవత్వాన్ని కోల్పోతున్నారు. తమ స్వార్థం కోసం మూగ జీవాలను హింసిస్తున్నారు. సిరి, ఆకాష్ వాళ్ళకి బిడ్డ పుట్టాలని ఎంతో తాపత్రయపడ్డారు. మనుషులు వారి బిడ్డల్ని ఎంత ప్రేమిస్తారో జంతువులు కూడా అంతే. బిడ్డకి తల్లి లేని లోటు ఎవరూ తీర్చలేరు. నోరు లేని మూగ జీవులని, వాటిని అన్యాయంగా బాధించి హింసించే ప్రతి ఒక్కరూ మారాలి.
మనుషులుగా మనకు దేవుడిచ్చిన తెలివిని, జ్ఞానాన్ని సరైన రీతిలో వాడితే అది మానవజాతికే మేలు. మన భావి తరాలకు సరైన మార్గాన్ని చూపిద్దాం. మాయా జలకన్య. భీమిలిపట్నంలో జాలరి రాజు అనే ఒక జాలరి ఉండేవాడు. అతని పని సముద్రంలో చేపలు పట్టి హార్బర్లో ఉన్న చేపల వ్యాపారులకు అమ్మడం. అలా వచ్చిన సంపాదనతో చాలా సంతోషంగా ఉండేవాడు రాజు. అతనికి 3 స్నేహితులు. వాళ్ళ పేర్లు వేణు, రఘు మరియు కిరణ్. వాళ్ళ 4 అనాథలు. కలిసే పెరిగారు. వాళ్ళు పెద్దయ్యాక కూడా ఎప్పటికీ కలిసే ఉండాలని అనుకున్నారు. ఆ 4 కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. అలా సంతోషంగా సాగిపోతున్న వాళ్ళ జీవితాల్లో ఒకరోజు, ఒరే రఘు, ఇవాళ పనికెళ్ళినప్పుడు ఫ్యాక్టరీలో 2 మాట్లాడుకుంటుంటే విన్నాను. సముద్రంలో పెద్ద నిధి ఉందంట. ఒరే వేణు, అవన్నీ నిజం కాదురా. ఒకవేళ నిజమైనా సరే ఆ నిధి ఎక్కడుందో ఏంటో మనకెలా తెలుస్తుంది? నిజమేరా, వాళ్ళు మ్యాప్ చూస్తూ మాట్లాడుకుంటున్నారు. నేను వాళ్ళ మాటలన్నీ విన్నాను. మరి ఆ మ్యాప్ మనకెలా దొరుకుతుంది? ఇదిగో. ఆ మ్యాప్ చూడగానే రఘు మొహం సంతోషంతో వెలిగిపోయింది. రఘు, వేణు విషయం మొత్తం కిరణ్ రాజులకు చెప్పారు. రాజుకి సముద్రంలోకి వెళ్లడం కొత్తేమీ కాకపోవడంతో రాజుపై ఉన్న నమ్మకంతో అందరూ ఆ నిధి కోసం వెళ్లాలనుకున్నారు. ఎక్కువ ఆలస్యం చేయకుండా వాళ్ళందరూ చిన్న ఓడలో ప్రయాణం మొదలుపెట్టారు. అరే రాజు, సముద్ర మధ్యలో ఉన్నాం, భయంగా ఉందిరా. నిధి వద్దు, ఏమీ వద్దు, వెనక్కి వెళ్ళిపోదాంరా. ఎందుకురా భయం? మన రాజు ఉన్నాడుగా. వాడికి సముద్రంలో ప్రయాణం నేలపైన నడిచినంత ఈజీ. అవునవును, వాడుండగా మనకెందుకు భయం? అంతేగా అంతేగా. ఆ 4 కొంత దూరం వెళ్లారు. మ్యాప్లో నిధి ఉన్న చోటు చూసి వాళ్ళ పడవను అక్కడ ఆపారు. పడవ అడుగున బంగారం రంగులో ఏదో మెరుస్తూ ఉండడం వాళ్ళు గమనించారు. ఒరే రాజు, ఏంట్రా అది నీటిలో మెరుస్తుంది? బంగారమేమోరా. ఒరే, మెరిసేదంతా బంగారం కాదురా, అది నీటిలో కదులుతూ ఉంది. వాళ్ళలా మాట్లాడుతూ ఉండగానే రాజు నీటిలోకి వల వేశాడు. వల చాలా బరువుగా, లాగటానికి కష్టంగా ఉంది. ఒరే, ఏదో పెద్ద చేప పడినట్టుందిరా. అందరూ తలో చేవేయండి, పైకి లాగుదాం. అందరూ కలిసి వలను పైకి లాగారు. వలలో చిక్కుకున్న జలకన్యను చూసి ఆశ్చర్యపోయారు. అరే ఏంట్రా, ఈ చేప ఇలా ఉంది? కళ్ళు తెరిచి చూడు, అది చేప కాదు, జలకన్య. సాహస వీరుడు సాగరికన్య సినిమాలో చూశాం కదా, ఆ జలకన్యేనా? కాదురా, ఇది ఇంకొకటి. అందరూ చెప్తుంటే విన్నాను, ఇప్పుడు కల్లారా చూస్తున్నాను. వాళ్ళు అలా ఆశ్చర్యంతో మాట్లాడుకుంటూ ఉంటుంటే ఆ వలలో జలకన్య భయంతో చూస్తూ ఉంది. ఒరే రాజు, మనం నిధి కోసం వస్తే ఈ జలకన్య చిక్కింది. దీన్ని మనం తీసుకెళ్తే మనకి చాలా డబ్బులొస్తాయి. వద్దురా పాపం, సముద్రంలో స్వేచ్ఛగా తిరుగుతుంది. ఈ జలకన్యని అమ్మితే మనకు డబ్బులు వస్తాయేమో, కానీ తన పరిస్థితి ఘోరంగా అయిపోతుంది. బంధిస్తారు, పరిశోధనలు చేస్తారు. వాళ్ళ మాటలన్నీ వింటూ అమాయకంగా చూస్తున్న ఆ జలకన్య వాళ్లతో ఇలా మాట్లాడింది. మీకు కావలసింది నిదే కదా, అది నేను మీకు ఇస్తాను. దయచేసి నన్ను వదిలేయండి. ఒరే, ఈ చేప మాట్లాడుతుందిరా. అది చేప కాదు, జలకన్య అని ఎన్నిసార్లు చెప్పాలిరా నీకు? ఇది మాయలా ఉంది. నిజంగా ఈ జలకన్య మనకి నిధి ఇస్తే బాగుంటుంది. మన కష్టాలన్నీ తీరిపోతాయి. ఈ పడవ కిందనే సముద్రపు అడుగున ఎనలేనంత బంగారం ఉంది. నేను మీకు కావలసినంత బంగారం ఇస్తాను. నన్ను వదిలేయండి. ఈ సముద్రం దాటి నేను బ్రతకలేను. దయచేసి విడిచిపెట్టండి. ఆ జలకన్య వాళ్ళని అలా ప్రాధేయపడుతుంటే ఆ 4 చాలా బాధ కలిగింది. రాజు ఆ జలకన్యను నీటిలో వదిలేశాడు. ఆ మాయా జలకన్య ఎంతో వేగంగా నీటిలోకి వెళ్ళిపోయింది. ఒరే రాజు, నిధి కోసం ఇంత దూరం వచ్చాం, కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది
మనకిక్కడ జలకన్య కనిపించింది. అది మాత్రమే కాకుండా ఇంకా ప్రమాదకరమైనవి కూడా ఉండొచ్చుగా. ఏమోరా బాబు, మనం వెనక్కి వెళ్ళిపోదాం పదరా. ఇంత దూరం వచ్చాం, ఆ జలకన్య మనకి నిధి ఇస్తానని చెప్పిందిగా, కొంచెం సేపు ఎదురు చూద్దాం. ఆ చేప ఎప్పుడో వెళ్ళిపోయింది, మళ్ళీ వస్తుందని ఏంట్రా నమ్మకం? ఇక్కడే ఉంటే ఏ సొరచేప వచ్చి మనల్ని మింగేస్తుంది. వెళ్ళిపోదాం పదండ్రా బాబు. పోనీ నేను నీటిలో దిగి చూడనా? ఆ జలకన్య చెప్పినట్లు ఆ నిధి సముద్రపు అడుగున ఉందో లేదో చూస్తాను. ఒకవేళ ఉంటే మనంత అదృష్టవంతులు ఉండరు. రాజు సముద్రంలోకి వెళ్ళాలనుకున్నా తన స్నేహితులు తనని వెళ్ళనివ్వలేదు. ఆ జలకన్య చెప్పినట్లుగానే తిరిగి రాకపోవడంతో అందరూ తిరిగి తమ పడవలో వెనక్కి మళ్లారు. వాళ్ళు తీరానికి దగ్గరలో ఉండగా పడవ బరువెక్కడం గమనించి రాజు వెనక్కి తిరిగి చూశాడు. వలంతా బంగారంతో నిండి ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. అందరూ ఇటు చూడండి, ఆ జలకన్యతో పాటు వలను కూడా నీటిలో వదిలేశాను. కానీ వలలో బంగారాన్ని చూడండిరా. అవునరా, ఆ జలకన్య చాలా మంచిది. తనకి బదులుగా ఇంత బంగారం ఇచ్చింది. మనం ఇంకా ధనవంతులం అయిపోయాం. ఇంత బంగారం చూస్తుంటే నా కళ్ళు తిరుగుతున్నాయిరా. నిజంగా ఆ చేప మంచిదే. అది చేప కాదురా, జలకన్య. జలకన్యరా బాబు. ఆ నలుగురు స్నేహితులు సంతోషంగా ఇంటికి వెళ్లారు. ఆ మాయా జలకన్యని ఎప్పటికీ వాళ్ళు మరిచిపోలేదు.